యూనిఫామ్కి గల కారణం ఏంటో చెప్తారా? రోజు మెకానికల్ డ్రెస్ వేసుకుని మసిపోసుకుని ఉండేవాళ్ళం. సో ఫ్రెష్గా జనతా గ్యారేజ్ ఆడియో కాబట్టి టిప్ టాప్గా తయారై వచ్చా. ఓకే, ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ మూవీ విశేషాల గురించి? మాకు కొంచెం ఏమైనా లీక్ చేస్తారా? మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నాను. మైత్రి మూవీస్ ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారో తెలియదు కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు, అందుకే మైత్రి అని పేరు పెట్టుకున్నట్టున్నారు. మమ్మల్ని అందరం బాగా చూసుకున్నారు. అలాగే మా డైరెక్టర్ శివ చిన్నప్పుడు నిక్కచ్చి నికార్సైనోడు, నిర్భయంగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడనే మాటలు మా చిన్నప్పుడు వినేవాడిని. అలాగే ఇప్పుడు ఈ డైరెక్టర్లో చూస్తున్నాను, అతను తీసే సినిమాలు కానీ చాలా నిజాయితీగా ఉంటున్నాయి. జనతా గ్యారేజ్ గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు, కొంచెం గూస్ బంప్స్ వస్తాయి అంతే. అలాగే మా అన్న అక్కడున్న ఆయనతో యాక్ట్ చేసే అదృష్టం రాలేదు, బట్ ఈ ఎన్టీఆర్తో యాక్ట్ చేసే అదృష్టం వచ్చింది. వయసులో నాకన్నా చిన్నోడైనా సరే అన్న అంటుంటాను తన్ని. చాలామందితో యాక్ట్ చేశాను, ఇతను ఒక గూగుల్ అంటాడు. మేము సెట్స్లో కార్ల గురించి మాట్లాడుకున్నా, లేకపోతే ఏమన్నా బాడీ డైట్ గురించి మాట్లాడుకున్నా, యానిమల్స్ గురించి మాట్లాడుకున్నా, మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నా, ఫలానా 70s సాంగు అంటే మేము గూగుల్లో ఓపెన్ చేసి చూడాలి. తారక్ పక్కన ఉంటే అవసరం లేదు. దాని హిస్టరీ, పుట్టు పూర్వతాలు పాట పాడి వినిపిస్తాడు. సెట్స్లో కూడా తను వచ్చి మాతో ఇలా నుంచుని మాట్లాడుతుంటాడు. ఆ పక్క చూస్తుంటాడు, అక్కడ ఫైట్ రిహార్సల్ జరుగుతుంటుంది. మళ్ళీ చూసి ఇలా మాట్లాడుతుంటాడు, ఇలా అనుకుంటుంటాడు. చూసి టేక్ రెడీ అంటే అక్కడికి వెళ్ళి రిహార్సల్ చేయడు, డైరెక్ట్గా షార్ట్ చేసి వచ్చి వెళ్ళిపోతాడు. సరే ఫైట్స్ కదా ప్రావీణ్యం ఉందేమో అనుకున్నాను. ఒక సాంగ్ రిహార్సల్ జరుగుతుంటుంది, డాన్సర్లు ఒళ్ళు విలిచేసుకుంటారు, మాతో మాట్లాడుతూ ఇలా ఇలా తిరుగుతూ మాట్లాడుతుంటే ఒక పక్క చూస్తుంటాడు అటు ఇటు. చూసి అన్నీ మాట్లాడి టేక్ అనగానే వెళ్ళి దర్దర్దర్లు ఆడించి మళ్ళీ వచ్చేస్తాడు. సరే మంచి డాన్సర్ కదా చిన్నప్పటి నుంచి అనుకున్నా. ఒక 5 పేజీలు డైలాగ్ ఉంటుంది. టేక్ అని చెప్పి టేక్ దర్దర్దర్లు ఆడించేస్తాడు. ఆశ్చర్యం వచ్చేస్తుంది, అంటే ఇన్ని కళలు ఈ మనిషికి ఎలా వచ్చాయని. ఒకటి కాదు, మేబీ ఆ పెద్ద ఆయన ఆశీస్సులు ఉన్నట్టున్నాయి ఆయనకి. అలాగే ఈ సినిమాలో మోహన్ లాల్ గారిని చూడాలనుకున్నాను. ఆయనతో 50 రోజులు గడిపేశా. అద్భుతం నటుడు. సెట్లో ఆయన రాగానే మాకు భయం వేసింది ఫస్ట్ డే. మలయాళం సూపర్ స్టార్, నేషనల్ అవార్డు విన్నర్ ఎలా ఉంటారని. ఆయన కొత్త స్టూడెంట్లో వచ్చి కలిసిపోయి సరదా జోకులు వేసుకుంటూ మాకందరికి కంఫర్ట్ ఇచ్చారు. ఫర్ ఏ చేంజ్, జనతా గ్యారేజ్ is going to super duper bumper hit in NTR's career. Thank you very much.